ఆమేన్. హల్లెలూయా. అందరం చప్పట్లో కూడా దేవుని స్తుతిద్దామా? చూడండి, సంతోషం దేవుని సన్నిధిలో, ఆ సంతోషం ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలో ఎవరైతే సంతోషిస్తారో మన యొక్క బాధలు, కష్టములు అన్నీ కూడా స్వతంత్రం పొందుతూ ఉంటాం. నువ్వు ఎంతగా చింతిస్తే, ఎంతగా నువ్వు బాధపడితే అంతగా నిన్ను సాతాను ఏం చేస్తాడంటే ఇంకా నువ్వు లోతుగా తీసుకెళ్ళేటట్టు చేస్తాడు, ఇంకా నువ్వు ఆ భూమిలోనికి వెళ్ళేటట్టు చేస్తాయి. నువ్వు ఎంతగా, అందుకే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమైందా? క్రైస్తవ జీవితం అంతయు కూడా నువ్వు ఏ విధముగా దేవుని పట్ల విశ్వాసం పెట్టి ఉన్నావో అది ప్రాముఖ్యత. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేయుచుండొచ్చు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. హల్లెలూయా, 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 స్తోత్రం. చూడండి, మనం ఉపవాసం ఉండవచ్చు, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా నీ యొక్క విశ్వాసాన్ని చూపిస్తావు? అర్థమైందా? అయ్యో, ఏ విధంగా మనం విశ్వాసము, చూడండి, అలలు మీదికి వచ్చినప్పుడు, పరిస్థితులు అయోమయమైనప్పుడు ఏ విధంగా దేవుని ఒక మాట అనకుండా ఉంటాం. యోబు విషయాల్లో చూసినప్పుడు యోబు ఉన్నదంతా పోయింది, కానీ దేవుని పట్ల విశ్వాసం మతము చాలా నిలకడగా ఉన్నది. హల్లెలూయా. దేవుడు అది చూస్తున్నాడు. యోబు శ్రమలు మనకు ఎలా ఉంటుందంటే, అన్నీ ఉన్నప్పుడు హల్లెలూయా సంతోషిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. కానీ యోబు అన్నీ ఉన్నప్పుడు దేవుని విశ్వాసం ఏ విధంగా ఉన్నదో, అన్నీ పోయినాక అన్నీ ఇచ్చాను, అన్నీ పోయాను అంటాడు. హల్లెలూయా. చూడండి, ఆయన విశ్వాసము డబ్బు కాదు, ఆయన విశ్వాసము అంత ఖాళీగా ఉండడం కాదు, ఆయన విశ్వాసము దేవుని మీద పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఒక్కొక్కసారి మనము అనుకున్నది కాకపోయింది, అనుకున్నలాగా మన జీవితం లేదనుకోండి, సడన్గా మన నోరు అంతా ఏం చేస్తుంది? సనగడము, గుణగడము మొదలవుతూ ఉంటుంది కదా. మన జీవితంలో నిజమైన విశ్వాసం నువ్వు క్రైస్తవుని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నువ్వు అనుకోని జరిగినప్పుడు, అనుకోని ఏదేదో మార్గంలో వెళ్ళినప్పుడు, అప్పుడు నిజమైన నీ యొక్క విశ్వాసము నిలకడ ఉందా లేదా అని కరెక్ట్గా అప్పుడు మనకు అర్థమవుతుంది. అమ్మే, హల్లెలూయా. ఒక 10 మంది నీ మీదికి వచ్చినకు, ఒక 10 మంది నీ మీద అవమానం వేసినప్పుడు, నిందలు వేసినప్పుడు నీ యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంటుంది? చూడండి, మనం నమ్ముకున్నప్పుడు, విశ్వసించినప్పుడు, అబ్బా, ప్రార్థన చేయంగానే, ఒక మాట చెప్పాలంటే ప్రార్థన చేయక ముందుకే దేవుడు అన్నీ మనకి ఇస్తూ ఉంటాడు. కానీ ఈ ప్రయాణం ముందు కొనసాగుతూ ఉంటే, కొంచెం లేట్ అవుతూ ఉంటే సనగడము, గుణగడము, ఇంకా మన విశ్వాసం మీద మనకే దేవుని పట్ల కొంచెం మందికి ఏమవుతుంటుందంటే ఒక అనుమానం వచ్చేస్తుంటుంది. అసలు నిజమా, ఏంటి ఇట్లా అని చెప్పేసి. స్టార్టింగ్లోనైతే దేవుని గురించి నేను ఏదైనా చేసేస్తా, దేవుని గురించి ఇది అది అంటాం. కానీ ప్రయాణం సాగుతూ ఉంటే, ముందుకు వెళుతూ ఉంటే, పరిస్థితులు అలలు వస్తూ ఉంటే, అగ్నిని మీదికి వచ్చుచుంటే, ఈ ప్రయాణంలో నువ్వు నడుస్తూ ఉంటే నీ విశ్వాసం ఏముంది? అందుకే మా పేరెంట్స్, మన నాన్నగారు, అమ్మగారు నాకు చాలా విశ్వాసం, చాలా ఇష్టం ఏంటంటే, వారి కష్టములో, బాధల్లో, వేదల్లో, ప్రతి పరిస్థితుల్లో కూడా వారు దేవుని సేవ చేసినారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇంటున్నా, వారు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. పక్కవర్తాను, నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఇంత గొప్ప రక్షణ నీకు ఇచ్చి ఉన్నాడు, కానీ ఆ రక్షణ విలువ చాలా గొప్పది. రక్షణ అనేది ఉచితమే, కానీ ఆ విలువ చాలా వెలకట్టలేనిది. అందుకే పౌలు భక్తుడు అంటే, నేను రక్షణను కాపాడుకో అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, నీ విశ్వాసం నువ్వు కాపాడుకో.
ఒకసారి నువ్వు ఎవరి ద్వారా అయితే విశ్వాసానికి వచ్చినావో ఆ వ్యక్తియే స్తోత్రం హల్లెలూయా లాగా ఉంటాడు. అప్పుడు వారిని చూసి నువ్వేమనుకుంటావు, అయ్యో అని నువ్వు నేను మనందరం ఎవరిని పట్టుకోవాలంటే దేవునిపై మనకు విశ్వాసం ఉండాలి, దేవుని వాక్యంపై విశ్వాసం ఉండాలి. అందరం ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఊరికే 10 సారి వీరిట్లా వారిట్లా వారిట్లా వీరిట్లా, అయ్యో. నేను 9th క్లాస్లో ఉన్నానే, అర్థమవుతుంది. నేను 9th క్లాసులో నాన్న, నేను, అన్న, అమ్మ అందరం తింటా ఉన్నాం. మెల్లగా ఒక క్వశ్చన్ అడిగిన, ఏమనంటే, నాన్న ఒక క్వశ్చన్ వేస్తా, ఏంది నాన్న? ఏం లేదు నాన్న, ఫలానా వ్యక్తి ఎప్పుడు వీళ్ళిట్లా వాళ్ళిట్లా వాళ్ళిట్లా వీళ్ళిట్లా వీళ్ళిది వాళ్ళది అది ఇది ఊరికే అంటున్నాడు నాయన. ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు, వీళ్ళ యొక్క విశ్వాసం ఇట్లా, వీళ్ళ యొక్క ప్రార్థన ఇట్లా, ఎప్పుడు వీళ్ళిట్లా వాళ్ళిట్లా వాళ్ళిట్లా వీళ్ళిట్లా 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 చూసేసి నేను 9th క్లాసే, ఇంకా నాకు గుర్తుంది, ఇంకా మంచి పప్పుకూర తింటున్నా. ఇలా అంటున్నాడు అలా అంటుండు, అది ఎంత ఊకి ఎప్పుడు ఒకరి మీద ఇలా వాళ్ళు ఇట్లున్నారు అట్లున్నారు, ఇది కరెక్ట్ కాదా కదా, ఇది కరెక్ట్ కాదా, అది కరెక్ట్ కాదా చూసి నేను ఎందుకో నాకు అనిపించింది, నేను నాన్నకు చెప్పిన. అప్పుడు మా అమ్మ అన్నది, అరే ఏం రా అట్లా అంటున్నావు, నువ్వు అట్లా అనొద్దు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని అమ్మ నన్ను గద్దించి. వెంటనే నాన్న ఏమన్నాడు తెలుసా, లేదు 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 చిన్నోడు కరెక్ట్ చెప్తున్నాడు, ఇది సరైనది అని చెప్పినాడు. కొద్ది రోజులు చూసిన తర్వాత స్తోత్రం హల్లెలూయా, దేవుని బిడ్డలారా, ఊరికే వారిని చూసి సరే నువ్వు మంచి ప్రార్థన చేస్తున్నావేమో, సరే నువ్వు వాక్యం చదువుతున్నావు. కొంతమంది చూస్తే మేమే వింటున్నారా, మేమే పరలోక రాజ్యం పోతాం, మేమే మా విశ్వాసమే మేమే పాడాలి. అయ్యో, ఒలివ ప్రార్థన ఒకటే కాదు, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చినప్పుడు సంఘాలన్నీ ఏకమవుతాయి, అందరం ఎత్తబడతాం. ఎవరి మీద పెట్టినప్పుడు వింటున్నా, ఆయనపై విశ్వాసం పెట్టినప్పుడు, ఒక మచ్చ లేకుండా ఉన్నప్పుడు అందరం ఎత్తబడతాం. మేమే కరెక్టు. నాన్న కూడా ఎప్పుడు నేను మేము మా దగ్గరకు వస్తేనే అట్లని ఎప్పుడు చెప్పకూడదు అని. ఇంకొక రోజు కొన్ని నెలల ముందు అనుకో, నెలల ముందు, అరే నువ్వు ఎక్కువ కూడా నా గురించి కానీ అమ్మ గురించి కానీ ఇట్లా అట్లా అని ఎప్పుడు చెప్పకూడదురా, నువ్వు దేవుని మహిమపరచాలా, మనం దేవుని కొరకు ఉన్నాము అన్నాడు. నాన్న కొంచెం వస్తుంది నాన్న నాకు, అప్పుడప్పుడు చెప్తా ఉంటా, లేదు 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 దేవుని మహిమపరచాలి అని చెప్పి. నేను మొన్న 17th రోజు మనది అయినప్పుడు అది మనసులో పెట్టుకొని అస్సలు అట్లా చెప్పకుండా చెప్దాం వాక్యం అనుకున్నా, మొత్తం అట్లనే చెప్పిన. స్తోత్రం. నేను మళ్ళీ ఎప్పుడైనా మెసేజ్ అలా మొత్తం అలా చెప్పుకుంటూ వచ్చిన చూస్తే చాలా తక్కువ అట్లా చెప్పింది. నీ విశ్వాసము దేవుడు, అందరం హల్లెలూయా చెప్తాడా. అబ్రాము ఏ విధంగా అబ్రాముకు విశ్వాసం వచ్చింది చూడండి. తన తండ్రి దగ్గర ఏదో ఆ విగ్రహములు చేసుకుంటే సహాయం చేసేవాడు కదా, ఆ సహాయం చేస్తూ ఉంటే దేవుడు స్వరం వినిపించింది. అబ్రాం చూడండి 12వ అధ్యాయం 1వ వచనం ఆదికాండములు చూడండి. అందొకసారి వెళ్ళుము అని. ఇది ఎవరి స్వరం? దేవుని స్వరం. అందొకసారి దేవుని స్వరము. ఎప్పుడైతే దేవుని స్వరము, దేవుని వాక్యము, ఆమేన్, ఓకే, ఆ దేవుని స్వరము విన్న తర్వాత అబ్రాము తన సమస్తము వదులుకొని ఏమైండో, ఇంటిని బంధువులను అంతయు కూడా వదులుకొని బయటికి వచ్చి ఉన్నాడు. అంటే అంతయు వదిలిపెట్టుకోవడానికి రావడానికి కారణం విశ్వాసం. అందొకసారి విశ్వాసం అనండి. ఆయనలో ఉన్న విశ్వాసం అనేది యాక్టివేట్ అయ్యింది. బికాస్ దేవుని స్వరము క్లియర్గా విన్నాడు కాబట్టి. అర్థమైందా?
ఎవరైతే దేవుని స్వరము వింటారో, ఎవరైతే దేవుని వాక్యం ద్వారా వినుట ద్వారా విశ్వాసం వస్తుందో, వారిలో ఉన్న విశ్వాసము యాక్టివేట్ అవుతుంది. అన్నీ వదిలిపెట్టి రావాలంటే ఆశమసియా. ఎందుకంటే మంచి తల్లిదండ్రులు ఉన్నారు, పనివారు ఉన్నారు, అంత ఆస్తి ఉన్నాయి, అంత మంచిగా ఉన్నది. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు అంతా వదిలిపెట్టి రా, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అది వరకే మనం కొంచెం అంచో ఇంచో విశ్వాసం పెట్టిన వ్యక్తి అబ్రాం, డైరెక్ట్గా అబ్రాం చెప్తున్నాడు, నువ్వు వదిలిపెట్టిరా, నేను నిన్ను దీవిస్తాను, సమస్త జీవనములకు ఆశీర్వాదకరంగా నేను చేస్తాను అన్నాడు. పలానా ప్రదేశానికి వెళుతావని కూడా తెలియదు. పలానా ప్రదేశంలో చూడండి దేవుని వాక్యము, దేవుని స్వరము అబ్రాము చాలా విశ్వాసములోనికి నడిచేటట్టు చేసింది. దేవుని యొక్క వాక్యం వింటున్నారా? దేవుని యొక్క స్వరము నిన్ను నీ యొక్క విశ్వాసములో నడిచేటట్టు చేస్తుంది. ఆది అపోస్తలులు, మన పాస్టర్ గారైన దైవజనులు చాలామంది వారు దేవుని స్వరము విన్నారు, దేవుని ఒక వాక్కు విన్నారు. ఆ వాక్కు విన్నప్పుడు, ఆ స్వరం విన్నప్పుడు వారికి విశ్వాసం కలిగింది. అందుకే చాలామంది జాబ్ వదిలిపెట్టుకొని, సమస్త పెట్టుకొని బయటకు వచ్చినాడు. నాన్నగారు సెంట్రల్ జాబ్ వదులుకొని వచ్చినాడు. కారణం దేవుని స్వరం విన్నప్పుడు ఆ ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది వదిలిపెట్టుకోవడానికి, విడిచిపెట్టడానికి కొంతమంది చాలామంది ఏ విధంగా మీరు విడిచిపెట్టినారు, ఇంకో 2 సంవత్సరాలు అయితే పింఛన్ వచ్చేది కదా అని అనేవాళ్ళు చాలామంది ఉన్నాడు. ఒక దైవజనుడు దగ్గర ఇప్పుడు ఒక 50-60 దేశాలు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన ఒక సాక్ష్యము విన్నాడు. ఆయన ఒక డిగ్రీ కాలేజ్లో, గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. దేవుడు పిలిచినాడు. దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు అంతా వదిలేసి బయటకు వచ్చేసినాడు. వింటున్నారా? వచ్చిన తర్వాత ఒక విశ్వాసి ఇలా నేను వదిలిపెట్టి అని బయటకు వచ్చి ఇట్లా సేవ చేస్తున్నాను ఇవాంజలిస్ట్గా అంటే, ఆయన ఏమన్నాడంటే, అయ్యా బ్రదర్, యూ షుడ్ ఆస్క్ మీ బిఫోర్ యూ రిటైర్డ్ అయ్యే ముందు, నువ్వు విఆర్ఎస్ తీసుకునే ముందు యూ షుడ్ ఆస్క్ మీ బిఫోర్. నువ్వు అది సిగ్నేచర్ పెట్టబోదు నన్ను అడిగేది ఉండే కదా, నేను ఎక్స్పీరియన్స్ కదా. నేను అనుకున్నాడంట, అందుకే నిన్ను అడగలే. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? అందుకసారి విశ్వాసము అన్నాడు. పక్క నీ విశ్వాసం నీది. చూడండి, నేను తింటే మీకు కడుపు నిండుతుందా? నేను ఛాయ్ తాగితే మీరు ఛాయ్ తాగినట్ట? ఎంతమంది ఛాయ్ తాగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. తాగలే, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కాదు కానీ వానాకాలం నుంచి ఛాయ్ పెడదాం. నాకు ఒక ఆశ ఉంది, ఫస్ట్ సర్వీస్ కానీ సెకండ్ సర్వీస్ కాగానే స్నాక్స్ లాగా ఇవ్వాలని. దేవుడు ఓపెన్ చేయనుగా అక్క. మీ ఎప్పుడైనా వారంలో మీ పిల్లలది ఏదైనా పుట్టినరోజు కానీ ఏదైనా చేయనప్పుడు టీ కానీ బిస్కెట్స్ కానీ మీరు స్పాన్సర్ చేయొచ్చు. ఓకే, ముందు మీకు చెప్పినట్లయితే 4 వారాలు 5 వారాల్లో మీకు చేయాలనిపించినప్పుడు ఎవరైనా కానీ, అదిగో టీ అయిన తర్వాత ఒక ఫెలోషిప్ లాగా అవుతుంది. టీ కాకున్నా కానీ ఒక బిస్కెట్ అయినా సరే, అర్థమైందా? ఒక 2-3 బిస్కెట్లు అయినా అందరికి ఇచ్చి కొంచెం నిలబడి కొంచెం ఫెలోషిప్. వింటున్నారా? అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, రాగానే వింటున్నాం, పోతున్నాం, పరిగెత్తుతున్నాం కదా, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. కాదు, ఒకరికొకరు ఏం చేయాలా? బైబిల్లో అయితే పాలు భక్తుడు అంటే హగ్ చేసుకొని ముద్దు, కిస్ వన్ అదర్ అని. కిస్ వద్దులే కానీ కనీసం హగ్ అయినా. ఎస్, బైబిల్ చెప్తా. వింటున్నారా? కిస్ వన్ అదర్. ఫెలోషిప్ అంటే ఏంది? మనమందరం దేవుని మందిరానికి వచ్చును, కొంచెం ఆ బిస్కెట్ దగ్గర కూర్చున్నాం అనుకో, ఒక మాట ముచ్చట జరుగుతుంది. ఏ మాట ముచ్చట? విశ్వాసం. చూడండి, ఈ విధంగా కలుసుకొని దేవుని స్తుతించినప్పుడు ఒక దేవుని యొక్క మహిమ, ఆశీర్వాదం అనేది మనపై కుమ్మరింపబడుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి మొదలవునుగా అక్క. రైట్, అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, విశ్వాసం నా విశ్వాసం నాది.
అర్థమైందా? మీ విశ్వాసం మీది, అబ్రాహాం విశ్వాసం అబ్రాహాంది, ఇస్సాకు విశ్వాసం ఇస్సాకుది, యాకోబు విశ్వాసం యాకోబుది, దానియేలు విశ్వాసం దానియేలు, పేతురు విశ్వాసం టోటలీ డిఫరెంట్. అంటే డిఫరెంట్ అయితే ప్రతి విశ్వాసం దేని మీద ఉంది? క్రీస్తు మీద ఉంది, క్రీస్తు వాక్యం మీద, క్రీస్తు బండపై ఉన్నది. పౌలుది విశ్వాసం వేరు. పౌలు రాసిన ప్రతి పత్రికలో మనం చూసినట్లయితే ఆ ఒక విశ్వాసము, అబ్బా అందుకే పేతురు అంటున్నాడు, అబ్బా ఈయన రాసినవన్నీ నాకు కొన్ని అర్థం కావట్లేదు, కానీ దేవుడు పరిశుద్ధాత్మనే పౌలు భక్తుడికి బయలుపరుస్తున్నాడు అంటున్నాడు. మన విశ్వాసం అన్నది లోతుగా గ్రౌండెడ్ రూటెడ్, లోతుగా వెళ్ళాల, వేరుపారాల మన విశ్వాసం. ఎప్పుడైతే మన విశ్వాసం అనేది వేరుపారైతుంటుందో, కారణము ఏదో కాదు, ఏదో చూసి ఉద్రేకంగా కలిగి ఏదో ఊహు అని కాదు, కానీ అబ్రాహాము దేవుని స్వరం విన్నాడు, అన్ని విడిచిపెట్టి బయటకు వచ్చినాడు అంతే. దేవుని వాక్యం విన్నాడు, విడిచిపెట్టి బయటకు వచ్చినాడు అంతే. దేవుడు నీతో మాట్లాడితే స్వస్థపరుస్తాడని అంటే స్వస్థపరుస్తాడు అంతే. యెహోవా ఈరే, ఆయన నీకు సమకూరుస్తాడు అంటున్నాడు, సమకూరుస్తాడు అంతే. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత నీకు దేవుడు నీకు తీరుస్తాడు అన్నాడు, తీరుస్తాడు అంతే. అందరూ హల్లెలూయా చెప్తారా? అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడు వాక్యం ఇస్తున్నది, దేవుని స్వరము చెప్తా ఉన్నది, అధికముగానే దేవుడు ఇస్తాడు. అయ్యో కొంచెం ఇంకా హల్లెలూయా చెప్పండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసహజం. చూడండి, అందుకే మనకు వాక్యం అన్నది చాలా తెలియాలి. చూడండి, గవర్నమెంట్ సెక్టర్లో కూడా కింది నుంచి పై స్థాయి వరకు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటారు. స్పిరిచువల్ లెవెల్లో కూడా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటారు. కొంతమంది 30 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వారి ర్యాంక్ అనేది కొద్దిగానే ఉంటుంది. కొంతమంది డైరెక్ట్ లేకపోతే 2-3 ఇయర్స్ అలా ఎక్స్పీరియన్స్తో వాళ్ళ ర్యాంక్ పై ర్యాంక్ వస్తూ ఉంటారు. ఆత్మీయంలో కూడా అంతే. అర్థమైందా? నువ్వు ఎంత మాత్రం కింది స్థాయిలో అంటే ఏమంటున్నాడంటే కింది నుంచి పైకి ఎగిరేవారు ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్తారా? నేనేమంటానంటే ఈ ర్యాంక్ స్పిరిచువల్ లెవెల్ ర్యాంక్స్ అనేది, ఆత్మీయంగాలో ఉన్న ర్యాంక్స్ అనేది మనం ఏ ర్యాంకులో ఉన్నాం? అర్థమైందా? మనం ఏ ర్యాంకులో ఉన్నాం? ఆత్మీయంగా ఏ స్థానంలో ఉన్నాం? విశ్వాసంలో ఏ స్థానంలో ఉన్నాం? చాలామంది నేను 10 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నా, 20 సంవత్సరాలు నమ్ముకున్నా, కానీ కొత్తగా నమ్ముకున్న వ్యక్తి వారి విశ్వాసము బలమై దృఢమై ఉన్నదనుకోండి, వాడు ర్యాంకులు పెరిగిపోతూ ఉన్నాడు, వారు ఆశీర్వదింపబడతా ఉన్నాడు. చాలామంది విశ్వాసులు మనం ఏమై ఉన్నామంటే ఈ ట్రెడిషనల్గా మొత్తం రిలీజియస్గా అయిపోయింది మన మనసు. చూడండి, నిజమైన విడుదల ఏందో తెలుసా? నీ మనసు మారడమే. నీ మైండ్ డెలివరెన్స్ ఏంటంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దేవుని వాక్యం చేత నువ్వు విడిపింపబడాలా. ఇదే 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 దేవుని వాక్యం చెప్పిన, దేవుడు నీతో మాట్లాడినా లేదు, ఇదే. కొన్ని కూడా నేను ఒకటి ఏదైనా నమ్మితే అదే పట్టుకొని ఉంటా. కొన్నిసార్లు దేవుడు మాట్లాడినప్పుడు ఇంకా డైజెస్ట్ కాదు, ఒక్కొక్కసారి ఇది కరెక్ట్గా ఇంకా డైజెస్ట్, దేవుడు మాట్లాడినా కానీ ఇది ఇంకా అనుమానాలు వస్తూ ఉంటాయి. షూటిగా దేవుడు మనతో మాట్లాడిన చూడండి, దేవుడు నీతో మాట్లాడినప్పుడు అది ఏదైనా కానీ మనము మోల్డ్ అయ్యే విధంగా ఉండాలా. ఎస్, దేవుడు మాట్లాడి నేను లోబడతా. ఎస్, it's not about how many years you follow the Jesus, how many years you put faith on God, how you obey the word of God. Hallelujah, God's voice is important. అందరం హల్లెలూయా చెప్తారా? ఎస్, అందరూ ఒకసారి బిగ్గర హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? అన్ని ఇచ్చినప్పుడు స్తోత్రం, ఇయ్యనప్పుడు ఏం దేవుడో ఏమో. ఒక ఆమె ఉంది,
బాప్తిజం తీసుకుంది, 2 సంవత్సరాలు అయిందేమో, అయింది, ఇప్పుడు కాదు ఎప్పుడో అయింది. ఏమో దేవుడు మాత్రం ఏమి చేయట్లే. ఏం చేయట్లే? ఈమె బాప్తిజం తీసుకుంది, ఎక్కడ పోయి ఆటోలు ప్రయాణం చేసి. అర్థమైందా? కొంతమంది ఏదో అక్కడ పోతేనే బ్యాప్టిజం, అక్కడ పోయినా ఎక్కడ పోయినా భక్తి దైవ సేవకుడు బాప్తిజం ఇస్తాడు. హల్లెలూయా. పలానా దగ్గరకు పోయి హృదయం ఆడిపిడి కాకుండా ఎంత దూరం పోతే ఏం లాభం? పోయేదేదో దూరం పోయి తీసుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. నాన్న కూడా సంతోషమే. సరే ఎక్కడైనా తీసుకోడమ్మా, నువ్వు కనీసం మారు మనసు పోయి ఎంత దూరం పోయినా నువ్వు రక్షింపబడు, నువ్వు దేవుని వెంబడించాడు. సరే పోతారా? ఒక పోయిరు, 2 వారాలు పోయిరు, 3 వారాలు పోయిరు, ఇంకా అయిపోయా, పోలే. ఇంకా 6 వారం వాళ్ళే. ఎప్పుడో వస్తారు తెలుసా? మళ్ళా కిసిమిసికి వస్తారు. ఎప్పుడు కిసిమిసికి వస్తారు. కిసిమిసి అంటే ఏంది? క్రిస్మస్కి గుర్తుకొస్తుంది. ఎందుకంటే క్రిస్మస్కి వస్తే కొత్త బట్టలు వస్తాయి కాబట్టి, ఏంటన్నారా, ఆ కొత్త బట్టల గురించి వేసుకోవాలి కాబట్టి వస్తారు. అయ్యో, పండుగలకు నీ పండుగ పైన విశ్వాసం ఉందా? క్రీస్తుపై విశ్వాసం ఉందా? చూడండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నా. ఈ విధంగా ఆదివారాలు మనం కొడుకుంటున్నాం, మధ్యలో కూడా కొడుకుంటాం. అయినా కానీ అర్థమైందా? ఎంతటి సైవకులైనా కానీ అప్పుడప్పుడు నిరాశతో వెళుతూ ఉంటాం. హెచ్చింప తగ్గింపబడినప్పుడు తోడుగా ఉంటున్న స్నేహితుడా, హెచ్చింప తగ్గింపబడినప్పుడు తోడుగా ఉంటున్న స్నేహితుడా, కలవరపడుచున్న సమయములో కన్నీరు తుడచవా, యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన అందరూ పాడదాం. యేసు సుందర నామం, మధుర నామం, అందమైన నామం, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, చేయి విడువని స్నేహితుడా, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, చేయి విడువని స్నేహితుడా, హెచ్చింప తగ్గింపబడినప్పుడు తోడుగా ఉంటున్న స్నేహితుడా, హెచ్చింప తగ్గింపబడినప్పుడు తోడుగా ఉంటున్న స్నేహితుడా, కలవరపడుచున్న సమయములో కన్నీరు తుడచవా. హల్లెలూయా. ఒక్కొక్కసారి చాలా నిరాశగా ఉంటుంది. ఏ విధంగా అయితే సంఘస్థులం అందరము కూడుకొని ప్రార్థన వాక్యము ధ్యానిస్తామో, సడన్గా ఆ నిరాశ అంతయు కూడా ఉత్సాహముతో నిండిపోతారు. అందుకే సావాసం అన్నది ప్రాముఖ్యత. ఆదివారం నుంచి ఆదివారం వస్తేనే ఆదివారం ఇప్పుడు బయటికి పోతారు. ఎలా పోతారు? పిల్లిలాగా వచ్చి సింహంలాగా బయటికి పోతారు. మళ్ళా సోమవారం, మంగళవారం, బుధవారం ఎంత అవుతుంది? గాలిపోతుంది. అందుకే సావాసం అన్నది చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ది రీజన్ సావాసం లేకపోతే నిలబడలేం. ఆ సావాసం మంచి సావాసమై ఉండాలి. అర్థమైందా? చూడండి, వాక్యం అన్నది ఒకటి, విశ్వాసంలో వాక్యం అన్నది మనకు చాలా తెలియాలి. ఈ స్పిరిచువల్ ర్యాంక్స్ అని ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఎప్పుడు 20 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను రాలే. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మంచి ఆత్మలో ఉండి విశ్వాసంలో ఉన్నప్పుడు ఏమొచ్చింది? సాతాను వచ్చింది. అర్థమైందా?
సాతాను వచ్చి అంటున్నాడు, ఈ రాయిని రొట్టెని చేసుకో తిను అన్నాడు. యేసు ప్రభు కోపంతో డీల్ చేసినాడా? యాంగర్తో డీల్ చేసినాడా? ఒక కట్ట తీసి కొట్టినాడా? మనం ఏం చేస్తాం? కోన్ సమజా రే మే పాస్టర్ కా బేటా హూం సాతానా అని అన్నాడా? అదే నేను అన్నాడు అనుకో, సాతాను ఎవరన్నాడు, నేను పాస్టర్ బిడ్డ, నువ్వు సాతాను నా మీదకి వస్తావా? అది అందుకు కాదు కదా. వింటున్నారా? నువ్వు ఎప్పుడైతే, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా ఉన్నావో, విశ్వాసముగా ఉన్నావో, సాతాను నీ వద్దకు వచ్చి నిన్ను, నీ యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తుంటుంది? డిస్టర్బ్ చేయడానికి వాడు వస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ఏది చెప్తే అది అయిపోతుంది కదా, నీ రాయిని రొట్టెని చేసుకొని తిను. అంతేకాదు, యేసు ప్రభువును తీసుకొని ఇక్కడికి వెళ్ళిందంట, కొండ మీదకి వెళ్ళేది. సాతాను తీసుకెళ్ళింది. ఇవన్నీ కొన్ని గమ్మత్తుగా ఉంటాయి. యేసు ప్రభువునే కొన్నిసార్లు నిన్ను కూడా, స్తోత్రం హల్లెలూయా. కానీ ఇది కోపంతో, వింటున్నారా, కోపంతో సాతాన్ని డీల్ చేసినాడా దేవుడు? ఇప్పుడు ఏమన్నాడు? బూడిద అయిపో అన్నాడా? మనం చిన్నప్పుడు కథలు చూసినాం, ఏమంటారు, కాలిపోగానే అది కాలిపోయేది. మనకు పవర్స్ ఉంటాయి, శక్తి ఉంటుంది. హ్యూమన్ టెంటర్ ఏంటి, వాడు ఫైర్ అన్నారు అనుకో, వాడు బూడిద అయిపోతాడు. చూడలేదా? చాలా ఆత్మీయులు ఉన్నారు. వాడు కాలిపోతాడు, బూడిద అయిపోతాడు. యేసు ప్రభుకి సర్వాధికారం ఉన్నాయి అన్న. ఆయన కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించడానికి వచ్చినాడు. ఒక మాట, సాతానా బూడిద అన్నాడు, ఒక బూడిద అయిపోతుంది. కాలిపోతా కోపం వస్తుంది. వింటున్నారా? ఏదైతే మనకు ఉన్నది, అపవాది వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తే మనలో ఉన్నది ఏమొస్తుంది? కోపం వస్తుంది. నువ్వు ఏమనుకున్నావురా నా గురించి అని. మనకు యేసు ప్రభు ఎంతగా సాతానుతో పోరాడాడంటే వాక్యముతో పోరాడాడు. మనుషుడు రొట్టె వలనే కాదు కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే మాట ద్వారా జీవిస్తాడు అని. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నీవు కష్టములో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఆత్మీయాల పోరాటాల్లో ఉన్నా, సాతాను వచ్చి నీ చెవులతో లేకపోతే మనుషులతో నీ దగ్గరకు వచ్చి చెప్తా ఉంటాడు. నీ విశ్వాసాన్ని సడలించాలని చూస్తాడు, నిన్ను భయపెట్టాలని చూస్తూ ఉంటాడు. అర్థమైంది? నేను విశ్వాసాన్ని దొంగలించాలని చూస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలా? దేవుని దగ్గర కనిపెట్టి, ఇదిగో వాక్యం సెలవిస్తుంది అని సాతానుతో నువ్వు మాట్లాడాలా. పక్కవారితో సాతానుతో మాట్లాడాలా నువ్వు అని. పక్కవారితో సాతానుతో మాట్లాడాలి. అయితే ఏం మాట్లాడాలా? అదే యేసుప్రభు ఏం మాట్లాడాడు సాతానుతో? నీకు తెలుసా, నేను పరలోకం నుంచి పరిశుద్ధాత్మ ద్వారా నేను పుట్టి ఉన్నాడు, అవన్నీ ఏం చెప్పలే. వింటున్నారా? పరిశుద్ధాత్మ ద్వారా మేరీలో కన్యకగా పుట్టిన పరిశుద్ధాత్మ ద్వారా నేను జన్మించి ఉన్నాను, దేవుని కుమారుడు, బంగారులో వీధుల్లో తిరిగేవారిని, ఇవన్నీ ఏం చెప్పాలి? ఏం చెప్పాడు? సాతానుతో మాట్లాడేటప్పుడు, అపవాది శోధించేటప్పుడు, అపవాది ఇగో ఇది రాయిని రొట్టెను చేసుకొని తిన్నప్పుడు వాక్యముతో మాట్లాడి ఉన్నాడు. విశ్వాసిగా నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని సంధిరానికి ప్రార్థన వాక్యము ఓకే, కానీ నీలో, నాలో, మనందరిలో దేవుని యొక్క వాక్యము సమృద్ధి ఉన్నప్పుడు సాతాన్ని మనం ఏం చేస్తామో వాక్యంతో జయిస్తూ ఉంటాం. హల్లెలూయా. అర్థమైందా? అందుకే అబ్రాము యొక్క విశ్వాసం మనం చూచినప్పుడు ఆ వాక్యము, ఆ స్వరము విన్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని పెట్టుకు వెళ్ళాడు. అంతేకాదు, రెగ్యులర్గా వింటున్నారా, రెగ్యులర్గా దేవునితో ఎన్కౌంటర్ అయి ఉన్నాడు, రెగ్యులర్గా దేవునితో మాట్లాడి ఉన్నాడు. దేవుడు అబ్రాముతో మాట్లాడాడు. అబ్రాము ఎప్పుడు దేవుని వాక్కు కొరకు ఎదురు చూచి ఉన్నాడు. వింటున్నారా? చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే వాక్య దర్శనము కలిగింది అనే వాక్యం రాయబడి ఉంది. చూడండి, చదవండి. ఆదికాండం 15:1. అందుకోసం యెహోవా వాక్కు అన్నాడు. అందుకోసం యెహోవా వాక్కు అన్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? చూడండి, నేను రాసుకొచ్చింది ఒకటి,
ఇప్పుడు నాకు వాక్య దర్శనమైంది కాబట్టి మరలా మీకు చెప్తా ఉన్నా. వింటున్నారా? ఓ హల్లెలూయా! వాక్య దర్శనం ఏం చెప్తా ఉన్నాడు? నీ సంతానం అత్యధికముగా చేస్తాను అంటున్నాడు. నేను కాపాడుతా, నీ డాలునే అయి ఉన్నాను. చదవండి ఒకసారి. చెప్పాను అందుకు ఒకసారి చెప్పాను అనండి. హల్లెలూయా! చూడండి, ఇంకా అబ్రాహాము ఒక్కటి మాట మట్టుకొని ముందుకు కొనసాగుతూనే ఉన్నాడు. విశ్వాసం అన్నది ఎంత, దేవుడు మాట్లాడిన తర్వాత రెగ్యులర్గా దేవునితో కనెక్ట్ అవ్వడం ద్వారా తన యాత్రను అన్ని విషయములో బైబిల్ చెప్తా ఉంది, అబ్రాహాము అన్ని విషయములో ఆశీర్వదింపబడినట్టు చూస్తూ ఉన్నాం. చూడండి, మనము మన విశ్వాసము కాపాడుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా విశ్వాస సంబంధమైన వ్యక్తులతో సావాసం చేయాలి. వింటున్నారా? విశ్వాస సంబంధమైన వారితో, విశ్వాసులని చెప్పుకుంటే సరిపోదు, వారు విశ్వాసములో దేవునితో సావాసము కలిగిన వారితో మనం సావాసం చేస్తే నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం, నా యొక్క విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాను. కానీ నీ విశ్వాసమే కొంచెం ఉంది, విశ్వాసి అని చెప్పుకున్న వ్యక్తికి అసలు విశ్వాసే లేదు. అర్థమైందా? అలాంటి వారితో నువ్వు సావాసం చేస్తే మనకు విశ్వాసం పెరుగుతుందా? ఉన్నది కూడా పోతూ ఉంటుంది. లాస్ట్ టైం యాహేరు కూడా మనం చూసి ఉన్నాం. యాహేరు నీ యొక్క కుమార్తె చనిపోయిందని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు, నువ్వు భయపడవద్దు, నా యందు నీవు నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పి ఉన్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఏడ్చేవారిని అందరిని ఏం చేసినాడు? బయటికి పంపించినాడు. పేతురు, యోహాను, యేసు ప్రభు తల్లిదండ్రులు తప్ప ఎవరు కూడా ఆ గృహంలో లేరు. ఎందుకు? ఏడ్చేవారికి ఈ కుమార్తె లేస్తుంది అని ప్రార్థన చేస్తే కూడా వారు సనిగేవారు, గునిగేవారు, ఇది జరగదు కదా, ఎందుకంటే పాప ఆల్రెడీ చనిపోయింది కదా అని అవిశ్వాసమైన వారు. అందుకే అవిశ్వాసముగా ఉన్న వారిని ఏం చేస్తున్నాడు? గృహంలో నుంచి బయటికి వెళ్ళిపోమంటున్నాడు. ఎవరైతే విశ్వాసముతో ఉన్నవారు అద్భుతం కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రులను మాత్రము ఆ గృహంలో పెట్టుకున్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎవరైతే ఏడుస్తున్నారో వారందరినీ బయటికి వెళ్ళిపో అన్నాడు. ఎవరైతే విశ్వాసముతో ఉన్నారో వారిని ఉండమన్నాడు. ఇంకొకటి, అద్భుతము కొరకు, వింటున్నారా, జీవములోనికి తీసుకొచ్చే దేవుడు ఉన్నాడని ఎవరైతే అద్భుతం కొరకు ఎదురు చూస్తూ విశ్వాసముతో ఉన్నారో ఆ తల్లిదండ్రులను రూమ్లో పెట్టుకున్నాడు, ఆ గృహంలో పెట్టుకున్నాడు. మిగతా వారందరినీ దూరం పంపి ఉన్నాడు. ఈరోజు నీవు సావాసం చేసేవారు అందరూ విశ్వాసముతో ఉన్నట్లయితే, అద్భుతం కొరకు దేవుడి కొరకు ఎదురు చూచేవారైతే నీవు వారితో సావాసం చేయి. మిగతా వాళ్ళందరినీ ఏం చేయండి? హల్లెలూయా. పక్కన మిగతా వాళ్ళందరినీ ఏం చేయాలి అంటే వెళ్ళగొట్టమన్నాను, కానీ కొంచెం ఏం చేయాలా? కొంచెం దూరం పెట్టాలా. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తాడు ఒకడు, వాడు నా ఫ్రెండు. కానీ మా అమ్మ వాడు వచ్చినప్పుడల్లా మనతో సావాసం చేయకరా అంట. మా నాన్న అనేవాడు, అరే వాడు మంచి చదువుతాడు, వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. కానీ మా అమ్మకి ఇష్టం ఉండేది కాదు. బాగానే చదివా, 10th క్లాస్ వరకు బాగానే చదివాను. 10th క్లాస్ తర్వాత 10thలోనే ఒక అమ్మాయిని ప్రేమించినోడు అయిపోయా. ఆడు ఇంటర్ ఇప్పుడు కూడా రాలే. అయ్యో స్తోత్రం. వింటున్నారా? ఆడు 10th క్లాస్లోనే ప్రేమించినాడు. థ్యాంక్ గాడ్. ప్రేమించినాడు, ఆ ప్రేమలో పడ్డాడు. అబ్బా, వాని చదవంతా స్తోత్రం అయింది. వింటున్నాడు. ఎంత క్లేవర్ అంటే, ఈ బుక్, ఏదైనా బుక్ ఇచ్చామనుకోండి, ఈ బుక్ ఇట్లా ఒక్కసారి చదివి మొత్తం ఇట్లా చెప్పేస్తాడు.
థ్యాంక్ గాడ్. మా అమ్మ అప్పుడప్పుడు చెప్పేది, వద్దురా వద్దురా అంటే కొంచెం ఎక్కడో ఇక్కడ వింటాం కాబట్టి కొంచెం దూరం ఉండే. ఒకవేళ ఇంకా అదే అంటబడి ఉంటాడో స్తోత్రం, నేను ఎంఎస్సి చదివేటోనో లేదో. ఎందుకు తల్లిదండ్రులు చదువుకున్న వారితో ఉండరా నాయనా అంటారు. ఎవరైనా కానీ ఈ చెడు అలవాట్లు ఉన్నవారు, అటు తిరిగే వారితో ఎవరైనా సావాసం చేయమని తల్లిదండ్రులు చెప్తారా? లేరు. ఈ మధ్యకాలం అట్లా కూడా ఉన్నారు. పోరా పోయి ఫుల్ స్తోత్రం, పోరా అక్కడికి, ఇటురా పో. మళ్ళా అయిపోయినాక ఏమవుతుంది? అయ్యా ప్రార్థన చేయండి. ఏం చేయండి? ప్రార్థన చేయి. నువ్వే పంపిస్తావు, వింటున్నావా? నువ్వే డబ్బులు ఇస్తావు, నువ్వే తిరుగుమంటావు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, అది నీ యొక్క విశ్వాసంపై ఎఫెక్ట్ పడుతుంది. ఎంతమందికి అర్థమైన వాళ్ళు హల్లేలూయా చెప్తారా? అనుకోవచ్చు, నేను హీరోని. హీరోవే. పక్కవద్ద నీ విశ్వాసం నువ్వు కాపాడుకో. విశ్వాస సంబంధమైన వారితో నువ్వు సావాసం చేయి. ఆత్మలో ఉండి ఆత్మలో నడిపించే వారితో నువ్వు సావాసం చేయి. దుష్టుల ఆలోచన నడవక అపవాదులకు సంబంధించిన వారితో మీరు కూర్చుండొద్దు అని లేఖనములు చెప్పింది. అసలు అది కుదిరేదేనా? మనం పని చేస్తాం, అక్కడికి వెళ్తే వాళ్ళందరూ అట్లనే ఉంటారు. దుష్టులతో అంటున్నాడు, దుష్ట ఆలోచనలతో ఉండేవారితో. దుష్ట ఆలోచనలు అంటే కొంతమందికి దేవుణ్ణి నమ్ముకున్న వారికి కూడా దుష్ట ఆలోచనలతో ఉన్నారు. లేకుండా ఉన్నారా? దుష్ట ఆలోచనలతో ఉన్నారు. మందిరానికి వస్తున్నారు, 2 చేతులు కాదు 4 చేతులు ఉంటే బాగుండని ఇటు అటు ఊపుతా ఉన్నారు, స్తోత్రం చెప్తున్నారు, హల్లెలూయా చెప్తున్నారు. వారి మైండ్ మాత్రం దుష్టత్వంతో ఉన్నది, దుష్ట ఆలోచనలతో ఉన్నది. ఒక దిక్కు భాషలు మాట్లాడుతూనే ఉన్నారు, ఒక దిక్కు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అర్థమైందా? ఒక దిక్కు దుష్టత్వంతో ఆలోచనలతో ఉన్నారు. అటువంటి వారితో దూరంగా ఉండండి. అందుకే యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? ఏడ్చేవారిని, అవిశ్వాసులను అందరినీ ఆ రూములో నుంచి బయటికి పంపించి విశ్వాసముతో కూడే వారందరినీ పెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా దుష్టత్వ ఆలోచనలతో ఉన్న వారందరూ మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోనుగాక. చూడు, కొంతమంది ఆమెను కూడా అంటలేరు. అబ్రాము లోతు దూరమైతే ఎవరికి ఆశీర్వాదం వచ్చింది? ఇంకెక్కువ అబ్రామే. యేసు రక్తం మనందరినీ పరిశుద్ధంగా మార్చి ఉన్నది. చూడండి, విశ్వాస సంబంధమైన వారితో ఉంటే అక్కడ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అందరం హల్లెలూయా చెప్తావా? వాతావరణం చేంజ్ అయిపోతుంది. పక్కపడుతుంది. విశ్వాస సంబంధమైన వారితో నువ్వు సావాసం చేస్తే వాతావరణం మారిపోతుంది. హల్లెలూయా. మొన్నటి దినంన ఎండ వచ్చినట్టు వచ్చింది, సాయంకాలం ఏమైంది? ఎవరైనా అనుకున్నారా వర్షం వచ్చేదని? ఎస్, నీవు ఎండిన ఎడారిలాగానే ఉంటుంది. నువ్వు విశ్వాస సంబంధమైన వారితో సావాసం చేస్తే ఆ వాతావరణం మారిపోతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ ఏడ్చేవారిని అందరినీ బయటికి వెళ్ళిపోమన్నాడు. కారణం ఏంటంటే విశ్వాస సంబంధమైన వారు, దేవుడి అద్భుతము చూచేవారు ఏమవుతుందంటే అటువంటి వారు ఆ స్థలంలో ఉంటే, ఆ ఇంటిలో ఉంటే, ఆ కూడికలో ఉంటే, ఆ పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితి అంతా మారిపోతుంది. హల్లెలూయా. ఒక చనిపోయిన వాడు తిరిగి జీవింపవారేలా అంటే అట్మాస్ఫియర్ మారిపోవాలి. అంటే ఆ కాలము, ఆ పరిస్థితులు, ఆ వాతావరణం మారిపోవాలి. ఈరోజు నజరైన యేసుక్రీస్తు నామములో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ పనిలో దైవికమైన సంబంధం, వాతావరణము వచ్చుగాక. నమ్మిన వారు చప్పట్లో కూడా దేవుని స్తుతించాను.
హల్లెలూయా. పక్క వార్తని నా జీవితంలో వాతావరణం మారింది. చూడండి, వాతావరణం రాగానే జ్వరం అందరండి ఏమి లేదు, వాతావరణం మారింది. ఒక్కసారి అవిశ్వాసమైన వారితో నువ్వు విశ్వాస సంబంధమైన వారితో సావాసం చేస్తుంటే ఈ కాలాలు మారినప్పుడు, వాతావరణం మారినప్పుడు కొంచెం శరీరంలో ఏ చేంజెస్ వస్తాయో కొన్ని చేంజెస్ అవుతాయి, కానీ నువ్వు బేర్ చేయి. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఎంతమందికి ఎండాకాలం ఇష్టం? ఉన్నారు, మా వందన కూడా ఎండాకాలం ఇష్టం. హల్లెలూయా. అయ్యో, చాలామంది ఉన్నారు. ఎండాకాలం ఎంతమందికి ఇష్టం? వానకాలం ఎంతమంది ఇష్టం? నాకు ఏ కాలం ఇష్టం లేదు, దేవుని కాలం ఇష్టం. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఎస్, ఆ అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది, నీ మాట చేంజ్ అవుతుంది. నీ ఎదుటి వ్యక్తి విశ్వాసంతో ఉన్నాడు, నీవు విశ్వాసంతో ఉన్నావు. చిన్నదాన అల్లే అనగా చిన్నది లేచింది. కారణం ఆ ఇంట్లో ఉన్న వాతావరణం అంతా డిఫరెంట్. అటువంటి వాతావరణం మీ ఇంట్లో ఉండునుగాక, అటువంటి వాతావరణం మీ ఇంట్లో ఉండునుగాక. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఒకరి విశ్వాసం తక్కువ ఉన్నప్పుడు ఇంకొకరి విశ్వాసం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు? అవి కొంచెం తక్కువ ఉన్న వారిని చేయబట్టి పైకి తీసుకొస్తారు. ఆమేన్. ఈ వ్యక్తి విశ్వాసం తక్కువ ఉన్నప్పుడు ఈ వ్యక్తికి ఎక్కువ విశ్వాసం ఉంటే ఈ పడిపోయిన వ్యక్తిని చేయబట్టుకొని పైకి లాగుతారు. ఇద్దరు విశ్వాసంలో తక్కువ ఉంటే యేసుక్రీస్తు పట్టి ఏం చేస్తాడు? పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. నేను ఇప్పుడు దర్శనంలో చూచుచున్నాను, ఆల్మోస్ట్ విశ్వాసంలో ఇలా ఉన్నారు. దేవుని యొక్క హస్తం మిమ్మల్ని పట్టుకొని ఇద్దరు భార్యాభర్తలను, కుటుంబం అంతా పిల్లలను ఆయన పట్టుకొని ముందుకు నడిపిస్తున్నాడు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? బిగ్గరా చప్పలు, బిగ్గరగా హల్లెలూయా. ఎస్. చూడండి, విశ్వాసం గురించి మాట్లాడుతుంటే మీ ఈ అట్మాస్ఫియర్ ఎట్లా చేంజ్ అయిపోయింది. అలా రోజు మనం మాట్లాడుతుంటే కొంతమంది ఎప్పుడు చూసినా నెగిటివ్ ఆలోచనలే, నెగిటివ్ తలంపులే. వాళ్ళని తీసి దూరం పడేయండి. వచ్చి ఏముందిలే, ఏం కడతాంలే, ఏమి లేదులే. ఒక్కొక్కసారి నేను అంటుంటా ఇంట్లో, లేదు, నువ్వు లేదనొద్దు, ఉన్నదే అనాలి. సరే నేనేం చేస్తాక ఉన్నదే అంట. స్తోత్రం చెప్తారా? ఉన్నది పగవదన్ ఉన్నది అని అన్నాడు. కాదనదు, అవుతుంది అనాలా. ఈరోజు నుంచి మీ ఫెయిత్ లాంగ్వేజ్, మీ యొక్క విశ్వాస యొక్క భాష మారునుగాక. ఏ విధంగా మారుతుందంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. ఆమేన్. దేవుని యొక్క విశ్వాస సంబంధమైన వారితో నువ్వు సావాసం చేయడం ద్వారా నీ యొక్క భాష మారుతూ ఉంటుంది. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో ఏ విధంగా ఉన్నావు, అదంతకు నువ్వు దేవుడు పరిశుద్ధాత్మ జ్ఞానము మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 33:9 చదవండి. ఆయన మాట సెలవీయగా, ఇంకా అబ్బా, ఆయన మాట విడుదల చేయగానే ఏమైపోయింది? అమ్మాయిని స్తోత్రం చెప్తారా? ఈరోజు ఆయన మాటను మీ జీవితంపై విడుదల చేయించున్నాడు. స్వస్థతను విడుదల అందరికి చూడండి ఒకసారి, అందరు తీయండి. బైబిల్ తీసినారా? 30 ఇవాళ అదే వాక్యమై ఉన్నది. బిగ్గర చదువురా, నువ్వు అందరం చదువు మా మాట. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఆయన మాటను విడుదల చేయించున్నాడు. మీకు స్వస్థత కలుగునుగాక.
మీకు విడుదల కలుగునుగాక. ఫైనాన్షియల్గా దేవుడు మార్గములు తెరవబడునుగాక. ఇందాక సిస్టర్ చెప్పినట్టు ఆయన కూడా ఓపెన్ చేయలేదు, కానీ చూస్తే వెళ్తే 8,000 ఉన్నాయి. ఎవరైనా కూడా తెలియదట బ్యాంకులో ఉన్నాయి. వావ్, ఇది నమ్మశక్యముగా ఉన్నది, కానీ ఇది విశ్వాసులకే అర్థమవుతుంది. అర్థమైంది? ఇది అందరికీ అర్థం కాదు. ఎవరైనా నిజంగా అంతా అసలు నేను ఎప్పుడైనా సాక్ష్యాలు ఇప్పించినా సడన్గా నాకు వారిని చూసినప్పుడు వారి గురించి నేను అడిగిన, వారే వచ్చి స్తోత్రం హల్లెలూయా, అందుకే అక్కడనే ఆపిన. హల్లెలూయా. నాకు తెలిసి ఈ వారంలో అనేకమైన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. ఆయన మాటను విడుదల చేసినప్పుడు కార్యాలు అవుతున్నాయి అన్నట్టు దేవుడు వీళ్ళకి చెప్తున్నాడు. ఒక మాటను పట్టుకో, ఆ మాట ద్వారా నువ్వు మాట్లాడు. విశ్వాసము ఏం చేస్తుందంటే నేను స్వస్థపరుస్తూ ఉంటుంది. పౌలు భక్తుడు కూడా అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 8 నుంచి చదవండి ఒకసారి. ఆమేన్. ఇక్కడ పౌలు భక్తుడు బోధ చేస్తున్నాడు. అందుకోసారి పౌలు భక్తుడు బోధ చేస్తున్నాడు అని. ఏం బోధ చేస్తున్నాడు? ఏ విషయంలో బోధ చేస్తున్నాడు చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఏ టాపిక్ మీద బోధ చేస్తున్నాడు? విశ్వాసం మీద బోధ చేస్తున్నాడు. ప్రార్థన మీద బోధ చేస్తున్నాడా? విశ్వాసం మీద బోధ చేస్తున్నాడు. ఈరోజు కూడా విశ్వాసం మీద దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం మీద బోధ చేస్తూ ఉంటే ఈ కాళ్ళు నడలేని వ్యక్తికి విశ్వాసం వచ్చింది, విశ్వాసంతో నిండి ఉన్నాడు. ఆ విశ్వాసంతో ఉన్నందుకు పౌలు భక్తుడు తేటగా అతన్ని చూచి లేచి నడువు అన్నాడు. స్తోత్రం చెప్తారా? అయ్యో బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఒక నడలేని వ్యక్తి వింటున్నాడా? అసలు నడవలేని వ్యక్తి విశ్వాసం గురించి చెప్తా ఉంటే, అమ్మే నేను చెప్తున్నాను, ప్రాబబిలీ విశ్వాసం గురించి చెప్తా ఉంటే ఆయనలో విశ్వాసం కలుగుతుంది. నేను నడుస్తా, నేను ఉరుకుతా, నేను పరిగెత్తుతా నాకు ఒక విశ్వాసం ఆయనకు వస్తూ ఉంది. అది చూసిన పౌలు భక్తుడు, విశ్వాసంతోనూ ఉన్నావు, విశ్వాస మాటలు నీ హృదయంలో వెళ్ళినాయి, నీ ఆత్మలో వెళ్ళినాయి, నీకు ఆశ కలిగింది, నువ్వు నడవాలని నీ విశ్వాసంతో నువ్వు లేచి నడువు అనగానే లేచి నడిపాడు. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు మీలో విశ్వాసం ఉన్నదా అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎంతమందికి విశ్వాసం కలుగుతూ ఉన్నది? ఏదైతే జాగ్రత్తగా వినండి, ఏ నొప్పి అయితే ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోండి. అయ్యో థ్యాంక్ గాడ్, ఆ బైబిల్లో ఆ పాలు భక్తుడు చెప్పినప్పుడు ఆయన లేచి నడిచినాడు. మీరు చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అవి మీకే చెప్తున్నామ్మా, ఒకసారి నొప్పి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. చెప్పమ్మా, మెడల నొప్పి ఉంది, ఇప్పుడు తక్కువైపోయింది. స్తోత్రం హల్లెలూయా. అయ్యో చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. మెడల నొప్పి ఉంటే ఏమైంది? ఇలా చెక్ చేస్తే విశ్వాస మాటలు వింటుంటే, దేవుని వాక్యం వింటుంటే విశ్వాసం వచ్చి ఆ నొప్పి ఏమైంది? హల్లెలూయా స్తోత్రం చెప్తారా? ఆ అమ్మ ఆ నొప్పి విశ్వాసంలో విశ్వాసం చూపించింది. అదే విశ్వాసం ఫైనాన్షియల్లో చూపించాను, ఆర్థికంగా చూపించాను. నెక్స్ట్ వీక్ లోపల ఇన్నోవా కారులు వస్తారు మీరు. అయ్యో మనం ఏం చేస్తామంటే ఒక విశ్వాసము ఒక్క దాంట్లోనే వాడతాం, స్వస్థత కొరకే వాడతాం. విశ్వాస సహితమైన ప్రార్థన అంటే
ఏ విశ్వాసం అనేది ఓ ప్రార్థన ఒక రోగికే కాదు. ఈ విశ్వాసం అనేది ఫైనాన్షియల్లో కానీ, కుటుంబంలో కానీ, నువ్వు చేస్తున్న పనిలో కానీ, రోగంలో కానీ, ప్రయాణంలో కానీ, అన్ని రంగాల్లో ఉప్పు వాడినట్టు ఈ విశ్వాసాన్ని కూడా ఏం చేయాలా? వాడాలి. స్తోత్రం చెప్పాలి. సరే, ఇంకా విశ్వాసంతో ఉన్నవారు చెక్ చేసుకోవాలి. చేయి నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, ఒకసారి కాలు నొప్పి ఉండడు, ఒకసారి లేచి చూసుకోండి. ఒకసారి నా విశ్వాసం ఏం కాదమ్మా, మీ విశ్వాసం దేవుని పట్ల ఒకసారి చెక్ చేసుకోండి. అసలు సరే, ఈ ప్రేయర్ అయినాక ఎవరు దగ్గరకు వచ్చి ప్రేయరే చేయను ఎవరికి. నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తా. మేడ్చల్లో కొంచెం స్కిన్ ప్రాబ్లంతో ఒక స్త్రీ వస్తూ ఉంది. హిందీ వారం వస్తూ ఉంటే ఆ స్కిన్ అనేది ఎలర్జీ అనేది తగ్గిపోతూ ఉన్నది. హల్లెలూయా. చూడండి, విశ్వాసం గురించి వింటుంటే ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడే జరిగిపోతాయి, ఈరోజే జరిగిపోతాయి. యేసు నామములో మీకు ఈరోజు ఏం కావాలా? ఒకసారి నాన్నగారు ఒకసారి చెప్పాడు, వాళ్ళ నాయకులు అంట. సో వారి ఇంట్లో అప్పట్లో ఎట్లా ఉండేనంటే ఇట్లా ఓపెన్ పెంకటిల్లు ఉండేది. ఆ పెంకటిల్లో ఇట్లా కొంచెం గచ్చులాగా ఉండేది. గచ్చే అంటారా, ఏమంటారు, ఇట్లా ఓపెన్గా ఉంటుంది. మా పాతీలో కూడా ఉండే. సో ఆ పాప వచ్చి అడిగిందంట, ఏమని, ఇదిగో డాడీ నాకు ఫిష్ కావాలి అని. ఏం కావాలా? ఫిష్ కావాలి అని. అయితే ఆ అయ్యగారు అన్నాడంట, ప్రార్థన చేయి దేవునికి అన్నాడు. వెళ్ళి లోపల ప్రార్థన చేసి, ప్రభా ఫిష్ కావాలని. ఆ కాకియో గద్దనో వచ్చి మంచి చేప ఆ గచ్చులో వేసిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు గచ్చులు లేవు కాబట్టి మీ ఇంటికి ఎవరో వచ్చి ఇచ్చిన. విశ్వాసం చాలా గొప్పదండి. అది మనము చూపం. ఆ విధంగా షద్రక్ మెషద్ అబేద్నెగోను చూస్తే వారు ఆ విగ్రహానికి 90 ఫీట్ల విగ్రహానికి వారి దానికి నమస్కారం చేయలేదు, దానికి లోబడలేదు, కాంప్రమైజ్ కాలేదు. చెప్పి ఉన్నాడు, ఇదిగో అగ్నిలో నువ్వు వెళ్తావు, అగ్నిలో నువ్వు మాడిపోతావు, అగ్నిలో కాలిపోతావు అని. వీరి విశ్వాసం ఎట్లా అంటే షద్రక్ మెషద్ అబేద్నెగో అగ్ని అయినా సరే వింటున్నారా, మేము కాలిపోం. ఒక మాట చెప్పాలా, జలములు మీ మీదికి వచ్చినా, అగ్నిలో మీరు నడిచినా, మీరు విశ్వాసముతో ఉంటే ఆ నీళ్ళు కానీ, ఆ జలములు కానీ, అగ్ని కానీ మిమ్మల్ని ఏమి చేయవు. హల్లెలూయా. పెనుగాలు వీచిన, అలలు లేచిన, పెనుగాలు వీచిన, అలలు లేచిన, ప్రభు నిలచి గద్దించి శాంతిపరచురు. ప్రభు నిలచి గద్దించి శాంతిపరచును, 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 శాంతిపరచును. ఒకసారి వర్షంలో పోతుంటే వర్షం పడుతుంది. చిన్న ప్రేయర్ చేసిన, ఏమని, ప్రభువా వర్షం పడినా కానీ నా మీద మాత్రం పడొద్దు. అది జరుగుతుంది అట్లా. ఒక అద్భుతం జరిగింది. అలా జరగలే, కానీ ఏదో ఒక రోజు అట్లా చూస్తానని ఆశ. ఆ టైం చేయాలా. పేతురు ఏం చేసిండో, ప్రభా నువ్వు నీళ్ళ మీద నడిచినావు, నేను కూడా నడుస్తా అన్నాడు. నడిచిండా లేదా? ఎవరైతే అటెంప్ట్ చేస్తారో దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఏం పోయింది? ఒకవేళ నీళ్ళలో ములిగిన లేపడానికి ఉన్నాడా లేదా? స్తోత్రం చెప్పండి. విశ్వాసంతో ఒక అడిగే, దేవుని వాక్కు పట్టుకొని విశ్వాసంతో కాలేయి, నీళ్ళలో కాలేయి. అప్పుడప్పుడు ఇప్పుడు చేయట్లేదు కానీ డ్రమ్ము పెట్టుకుంటుంటే ఆ డ్రమ్ములో కాలు పెట్టుతుంది, ఎప్పుడు మునిగిపోయేది.
ఏదో ఒక రోజు నీళ్ళలో తేలాల్సిందే. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు నీళ్ళలో నడిచినాడు, ఆ యేసుక్రీస్తు ప్రభు నాలో ఉన్నాడు, నేనెందుకు నీళ్ళలో నడవద్దు? అయ్యో, చూడండి, అలలు మీదికి వస్తూ ఉన్నాయి, తుఫాను వస్తూ ఉన్నాయి. యేసు ప్రభు నిద్రపోతున్నాడు, శిష్యులేమో భయపడుతున్నాడు. కానీ ఈ అలలు కానీ తుఫాను కానీ యేసు ప్రభు ఆ ఓడలో ఉన్నందుకు ఏమైనా చేయగలిగినదా? ఏమి చేయలే. అందుకే శిష్యులతో అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీతో పాటు ఉండాలని గద్దించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే విశ్వాసంతో ఉన్నట్లయితే గాలి తుఫాను పో అని అనేవాళ్ళు. స్తోత్రం చెప్పాను. ఒకసారి గాలి అబ్బో ఖాళీ అందరు, గాలి ఖాళీ అయిపో ఇన్ జీసస్ నేమ్. నజరైన యేసుక్రీస్తు నామములో ఖాళీ అనబడే సాతాను ఎవరి జీవితంలోనైతే, ఎవరి కుటుంబంలోనైతే ఈ ఖాళీ అనబడే సాతాను నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తున్నాడు. యేసు నామములో సాతాన తన జీవితంలో నుంచి ఖాళీ అయిపోయి వెళ్ళిపో. ఇప్పుడే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క అగ్ని వారి మీదికి వచ్చుచున్నది ఇన్ జీసస్ నేమ్. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఏమి కాదు, నువ్వు విశ్వాసంతో ఉండాలి. శద్రకు మెషకు అబేద్నెగో వారు అగ్నిలో వెళ్తుంటే ఏమైనా అయిందా? पकावर कुछ भी नहीं हुआ, कुछ भी नहीं हुआ, हमको भी कुछ भी नहीं होता. क्यों? हमारा विश्वास भगवान पे है, यीशु मसीह पे है. హల్లెలూయా. చూడండి, లాస్ట్ యెషయా 43 మొదటి 2 వచనాలు చదవండి. మీ అందరినీ పేరు పెట్టి దేవుడు పిలిచి ఉన్నాడు. అబ్బా, జలములలో మీరు దాటితే మీకు తోడుగా ఉంటాడు. మీరు విశ్వాసంలో ఉన్నైతే జలములలో మీరు ఉన్నా నేను మీకు తోడుగా ఉంటాను. అబ్బా, నదుల్లో మీరు మీదికి వస్తే అది మీ మీద, అబ్బో, నిన్ననే ఒకటి చూసినాను. అట్లాంటిక్ ఓషన్ అది చాలా ఎలా ఉంటుంది అంటే ఆ గాలి తుఫాను ఘోరంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళలేము. నిన్న అబ్జర్వ్ చేసిన ఆ గాలి ఎట్లుంటుంది అంటే, అమ్మో, ఆ వీడియో చూస్తేనే నాకు గుండె స్తోత్రం అయింది. వింటున్నారా? అర్థమైందా? అటువంటి గాలి తుఫాను ఆ జలప్రదం అంతా నీ మీదికి వచ్చినా నువ్వు విశ్వాసముతో ఉంటే నీకేమి కాదు. పక్కవతే నాకేం కాదు అని. అబ్బా, అందరూ సరే హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఒక పని చేయండి. అయ్యో, ఏం చేయకండి. బైబిల్ చెప్తుంది, అగ్ని ఇక్కడ అగ్ని. ఆ అగ్నిలో నడిచినాడు, అది ఏమి నేను హాని చేయదు. పక్కవద్ద నీ విశ్వాసము, నీ విశ్వాసముతో ఉంటే నువ్వు అగ్నిలో నడిచినా అది నీకు ఏ హాని కాదు. స్తోత్రం చెప్తాండి. నువ్వు నడుస్తున్నప్పుడు కూడా మనుషులు నీ మీదకి అగ్ని వేసినా అందుకని నాకేం కాదు అన్నాడు. జల సముద్రములో నేను పడిపోయినా నాకేం కాదు, అవి నీకు అంటవు. అంతమందికి అర్థమవుతుంది. శద్రక్ మెషక్ అబేద్నెగో ఒక విశ్వాసం. అందుకే ఆ అగ్ని ఏమైనా చేయగలిగిందా? పక్కన అగ్నిని ఏమైనా చేయగలిగిందా? అబ్బా, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి అగ్నిలాగా ఉంది, ఎండాకాలం. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? చాలా పరిస్థితి వేడిలా ఉంది. నీకు అర్థమవుతలేదు సార్, పాస్టర్ గారు మీకు అర్థమవుతలే, అన్నా నీకు అర్థమవుతలేని ఆ పరిస్థితి ఎంత మండుతుందో, ఎంత కాలుతున్నదో. కానీ నువ్వు విశ్వాసంతో ఉంటే ఆ మంట నీకు చల్లదనాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్తారా? జలములో అన్నీ నీ మీదికి వచ్చినా నువ్వు విశ్వాసంతో ఉంటే అవేమి కూడా నీకు అంటావు. చూడండి, మొత్తం నీ మీద అలలు లాగా జలములలాగా నీ మీదకి వస్తే, వాటర్ వస్తే అది నీ మీద పడినట్టు ఉంటుంది, కానీ ఆ వాటర్ అస్సలు నీ మీద తాకవు.
ఇప్పుడు ఒక మగ్గు తీసుకొని ఇట్లా మీ మీద వేసినాడు అనుకోండి, ఏమవుతుంది? వాటర్ నా మీద పడతాయి. ఈ షర్ట్ అంతా ఏమవుతుంది? పచ్చిగా అయిపోతుంది. కానీ శరీరకంగా మీరందరికీ ఈ వాటర్ పడుతుండొచ్చు, కానీ ఆత్మీయంగా అపవాది ఏ జనములు నా మీదికి వచ్చినా అది నా మీద వస్తే నేను విశ్వాసముతో ఉంటే నా మీదికి ఏం పంపినా, వింటున్నారా, అగ్నిలో వెళ్ళినా అవి కూడా అంటవు. అందుకే షద్రకు మెషక్ అబేద్నెగో వారి ఎంటికలు కాలిపోయినాయా? బా స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎవరైతే విశ్వాసంతో ఉంటారో మీ ఎంటికలకు సేఫ్టీ. అయ్యా అర్థం కాలే కొంతమందికి. హల్లెలూయా. మీ ఫేస్కి సేఫ్టీ, మీ బాడీకి సేఫ్టీ. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆ దుష్టుడు నేను ముట్టడు. నేను విశ్వాసంలో ఉన్నా. కొంతమంది సాతాన్ నాపై మాంత్రిక క్రియలు చేస్తున్నారు, చాతబడేది చేస్తున్నారు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరు లేరు, మీరు అందరు విశ్వాసంతో ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది ఇదే ఆలోచన, ఏదో చేస్తున్నారు నా మీద. నేను పండుకున్నా అని వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే పొద్దునంతా ఉస్సే చూసినావు. ఇంటున్నావా? నువ్వు ఏది చూస్తావో రాత్రిపూట పనుకున్నది అదే వస్తుంది. ఒకసారి డీజేఎస్ దినకర్ అంకుల్ చెప్పినాడు, సాయంకాలం పూట న్యూస్ చదవడం అలవాటు అంట. అనేది అప్పుడు జార్జ్ బుష్ వీళ్ళందరూ చదివి పనుకునేదంట. రాత్రి కల వచ్చేదంట, జార్జ్ బుష్ వచ్చినట్టు మాట్లాడినట్టు అని యాజ్ అ ఫన్గా చెప్తా ఉన్నాడు. నీవు ఏదైతే చూస్తావో చేస్తావో అది ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ స్లీపింగ్. నువ్వు నిద్రపోతున్నప్పుడు అది ఎఫెక్ట్ అవుతుంది. అయ్యో హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఓకే, చూడండి, కొంతమందికి చక్కగా నిద్ర రావట్లేదేమో, యేసు నామములో మంచి నిద్ర వచ్చునుగా అక్క. కొంతమంది ఎక్కువ నిద్రపోతున్నారేమో, యేసు నామములో విడుదల అవునుగా అక్క. కొంతమందికి వాక్యం అనగానే, ప్రార్థన అనగానే జాగ్రత్తగా ఉన్నాయి. ఎవరైతే వాక్యం చదివేటప్పుడు ఆవలింతల మీద ఆవలింతలు వచ్చినాయి అనుకో, యు ఆర్ ఇన్ ద బాండేజెస్. వింటున్నావా? నాకు కూడా కొన్నిసార్లు ఇప్పుడు కూడా వాక్యం చదువుతుంటే ఒక్కొక్కసారి స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది, కానీ కొంతసేపు అయినాక ఫామ్ వచ్చేస్తుంది. స్తోత్రం చెప్తారా? అంటే ఈ శరీరం ఏం చేస్తుంది? మట్టి కదా ఏం చేస్తుంది? ఈ ఎక్కడో అక్కడ కానీ వాక్యం చదువుతూ ఉంటే వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఓకే, చూడండి, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్మి విశ్వసించినావో ఈ లోక అంధకార సంబంధమైన ఏది కూడా నేను అంటదు. ఏ దుష్టశక్తి కానీ, దురాత్మ కానీ, ఈ చాతబడులు కానీ ఏది కూడా మీద పనిచేయదు. ఎందుకన్నా నువ్వు దేవుడు క్రీస్తుపై విశ్వాసం పెట్టినావు. కానీ ఒకటి చెప్తా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, కనీసం రోజుకొక 1/2 గంట ప్రార్థన చేయకుండా ఉంటే రూపింపబడిన ఏ ఆయుధమైనా మీపై స్తోత్రం హల్లెలూయా నా నోడుతా అన్న. అర్థమైందా? చూడండి, కొంతమంది విశ్వాసులే బ్యాప్టిజమే తీసుకుంటారు, కానీ ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. ఆదివారాలు ఎప్పుడో ఒక్కోసారి వస్తారు, దేవునితో సావాసం ఉండదు. మళ్ళా లోకంతో ఎక్కువగా సావాసం గడుపుతూ ఉంటారు. అపవాది మాటలు, అపవాది క్రియలన్నీ లోపల హృదయంలో పెట్టుకుంటారు, సాతానికి చోటిస్తారు. అప్పుడు ఎవరైనా పంపిరారు అనుకో, సాతాను పడుతుంది. అయ్యో ఇట్లా అంటున్నాను బాధపడది, ఇట్లనే అంట. అందుకే వారానికి ఒక్కసారైనా, నెలకు ఒక్కసారి ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది ఇక్కడ. ఈ శుక్రవారం ఆల్ నైట్ ప్రార్థన ఉంది. వింటున్నారా? మీరందరూ ఆల్ నైట్ ప్రార్థనకు రావాలి. ప్రతి విశ్వాసి జాగ్రత్తగానే, ప్రతి విశ్వాసి వారానికి ఒక్కరోజైనా 12 నుంచి 2 గంటల వరకు ఒక్కరోజైనా మీరు ప్రార్థన చేయాలి. ఏ టైం? నైట్, పొద్దున కాదు. అర్థమైందా? కోపం వచ్చింది. ఆల్ నైట్ ప్రార్థన జరుగుతుంది. వింటున్నారా? 9 నుంచి 3 గంటల 3:30 వరకు జరుగుతుంది ఈ శుక్రవారం. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం.
ఎవరు రారా అయింది? హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఇంకో ప్రతి విశ్వాసి గంట సేపైనా దేవునితో సావాసం, వాక్యం చదవాలి. లేదంటే దుష్టుడు వాడు. అది ఏంది కాదు, నీ ఫేత్ బలపడింది, నీ విశ్వాసం బలపరుచుకుంటున్నావు దేవుడితో సావాసం చేస్తే. అది ఏం చేస్తుంది? అపవాది క్రియలు లయపరిచేటట్టు చేస్తుంది. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, ఈ పాట అందరం లేచి నిలబడి ఈ పాట పాడదాం. సతద కథ రష కథ. జలములలోనే వెళ్ళిన అవి నా మీద పారదు. అందరు కలిసి జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారదు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకునా.
లేదు జీవిత యాత్రలో, అందరం భయం లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయం లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయం లేదు దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు నాకు భయం లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయం లేదు జీవిత యాత్రలో. సాతాను నన్ను ముట్టడు, సాతాను నన్ను ముట్టడు, రాకాతకారాదలా రూరాదరా. ఆమేన్. అందరూ మాట్లాడండి. ఇప్పుడు మీ నోరు ఉంది, మాట్లాడండి. ఎస్, అగ్నిలో ఉన్నావేమో, ఇప్పుడు ఆ అగ్ని యొక్క అంత అవమానాలు ఉన్నావేమో, నిందలు నీ మీద వేస్తున్నావేమో, నీవు ఇంకా పరిశుద్ధంగా మారుతావు. ఎస్ ఎస్ ఎస్, జనువులు నీ మీద, అలలు నీ మీద తాకుతా ఉన్నాయో, ఏది కూడా నీకు అంటకుండా దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. దట్స్ అ ఫెయిత్, అది విశ్వాస్. ఎస్ ప్రభువా, ఎస్లా ఏమైపోతుందో అనుకున్నావు, నేను మునిగిపోతావేమో అనుకున్నావు, కాలిపోతావేమో అనుకున్నావు, పడిపోతావేమో అనుకున్నావు, కానీ నువ్వు నిలబడి ఉన్నావు, నీకు బుల్లబడి ఉన్నావు. ఎస్ లార్డ్ ఇయాదారా బాసా రికాదారా. ఈ రోగం వచ్చింది, నేను చచ్చిపోతావేమో అనుకున్నావు, ఈ కష్టం వచ్చింది, ఇంకా నేను వెళ్ళిపోతావేమో అనుకున్నావు, కానీ ఒక్కడొక నిరీక్షణ, ఏదో నిరీక్షణ. ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు, ఆయన సజీవుడే. నేను నిరీక్షణ. డోంట్ లూజ్ యువర్ ఫెయిత్ ఫర్ స్మాల్ థింగ్స్. చిన్న విశ్వాసంలో పరిస్థితులకు నీ విశ్వాసము కోల్పోయకండి. ఎస్, నువ్వు గొప్ప దేవుడు మనకు తోడు ఉన్నాడు, గొప్ప దేవుడు మనకు తోడుగున్నాడు, గొప్ప కార్యాలు దేవుడు చేయుచున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. బ్లెస్ ఎవ్రీబడి. ప్రభా, నిక్షేమగా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత ప్రభువా, ఏ శరీరంలో అయితే అనారోగ్యం ఉన్నారో సంపూర్ణమైన విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రభా, విశ్వాసం యాక్టివేట్ అవునుగాక. ఆ విశ్వాసము తండ్రి లేవకూడదు తండ్రి, విశ్వాసముతో ముందుకు కొనసాగి వారికి ఈరోజు ఏ అవసరత ఉందో అది మీకు తెలుసు ప్రభా, సమృద్ధితో నింపబడి సంతోషముతో గంతులు వేసి ప్రభా వారి ఇంటికి వెళ్ళేదరుగా కానీ ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ రబా రికాదా సెథేదరబా సదరబా రికాదాలబా సదరా. వారి చేతి పని ఆశీర్వింపబడునుగాక, అని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. కానుకలు మీ దేశం భాగాలు చేతులు పట్టుకోండి. ఎస్ లార్డ్, ఆ ఇచ్చుచున్న కానుకను ఆశీర్వదింపబడునుగాక. విత్తనము పరలోక ద్వారము తెరవబడతాయి. వారు విత్తుతున్న విత్తనం 10వ భాగం వారు అవసరతలు తీర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన అందరికీ తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.